వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త జంట. వీడియో చూస్తున్నప్పుడే లైక్ చేయండి, వీడియో పూర్తిగా చూసాకే కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ టుడే ఏంటంటే వ్లాగ్ కాదు, ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో బాగుంటుంది, లాస్ట్ వరకు చూడండి, ఇంపార్టెంట్ వీడియో. అయితే నాకు ఈ వీక్లో ఆల్మోస్ట్ అంటే అంతకుముందు తక్కువ వచ్చేది, బట్ ఈ వీక్ ఆర్ ఈ మంత్లో ఎన్ని అంటే లేదన్నా ఒక 10 ప్రపోజల్స్ వచ్చినాయి. అవి ఏంటి అంటే వర్క్ ఫ్రమ్ హోము. నేను చాలా వీడియోస్లో చెప్తాను కదా, ఇంట్లోనే ఉంటాను, ఫినాన్షియల్గా అట్లా. నాకు ఒక 10 మెంబర్స్ అయినా నాకు అప్రోచ్ అయ్యారు లాస్ట్ 2 వీక్స్లోని. ఒక 10 మెంబర్స్ అట్లా అప్రోచ్ అయ్యారు. వర్క్ ఫ్రమ్ హోమ్ మీకు ఏమంటారు, ఇంట్రెస్ట్ ఉంటే చేయండి అని చెప్పేసి. అందులో మోస్ట్లీ అందరూ హౌస్ వైఫ్లే ఉంటారు, మిగతా ఎవరు ఉండరు. బట్ నాకు అర్థం కాని, నేనేం చేయట్లేదు, బట్ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఏంటంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మనం జాబ్ చేస్తే మనకు డబ్బులు ఇవ్వాలి, కానీ మనమే అక్కడ డబ్బులు పెట్టి జాయిన్ అవ్వాలి. ఇదేందో నాకు అర్థం కాదు. అండ్ చాలామంది కొద్దిగా అవేర్నెస్ లేకుండా హౌస్ వైఫ్లు ఇట్లా సఫర్ అవుతున్నారు, తెలియకుండా అందులో జాయిన్ అయ్యి డబ్బులు పోగొట్టుకుంటారు అని చెప్పేసి నాకైతే అనిపించింది. ఏదో నాకు తోచిన కొన్ని మాటలు చెప్పాలనిపించింది, నా ఒపీనియన్ చెప్పాలనిపించింది, అందుకని చెప్పేసి మీ ముందుకు వచ్చిన నేను. యాక్చువల్గా ఏంటంటే ఏదో ఒక చిన్న ఆపర్చునిటీ తీసుకొచ్చి ఇది ఎట్లా అంటే స్టాలిన్ మూవీలో ఉంటుంది చూడు, ఈ ముగ్గురికి చెప్తా, ఆ ముగ్గురు వెళ్ళి ఇంకో ముగ్గురికి చెప్తారు, ఆ ముగ్గురు వెళ్ళి ఇంకో ముగ్గురికి చెప్తారని మనం జాయిన్ అయ్యాక ఇంకొక కొందరిని జాయిన్ చేయాలి. నాకు వచ్చిన 8 or 9 ఇవే ఉన్నాయి. ఫస్ట్ మనం ఒక ఎంతో అప్రాక్సిమేట్లీ 1000, 2500 ఇట్లా మనీ పెట్టి మనం జాయిన్ అవ్వాలి. అదర్వైజ్ మళ్ళీ నేను వెళ్ళేసి ఇంకొక 4-5 మెంబర్స్ని జాయిన్ చేయాలి. ఆ తర్వాత మనీ ఎర్న్ అవుతుందంట. నాకు అసలు ఫుల్ కన్ఫ్యూజ్డ్గా ఉంది. అంటే హౌస్ వైఫ్లే ఎక్కువ వాటిల్లో ఉంటున్నారు, అది ఖచ్చితంగా కొన్ని అయితే ఫేకే ఉంటాయి. మనీ రావడం ఏమో నాకు తెలియదు, ఎవరెవరిని చేస్తారో నాకు తెలియదు, కానీ మోసపోయిన వాళ్ళైతే చాలా ఎక్కువ ఉంటారు. మనీ వచ్చిన వాళ్ళకంటే మోసపోయిన వాళ్ళే ఎక్కువ ఉంటారు. కొద్దిగా ఆలోచించండి. నాకు తెలుసు హౌస్ వైఫ్లు ఎట్లా ఆలోచిస్తారంటే, అరే మేము ఇంట్లో ఉంటున్నాము, హస్బెండ్కి ఏం ఇవ్వలేకపోతున్నాం, ఫినాన్షియల్ సపోర్ట్ ఇవ్వలేకపోతున్నాము, ఇవ్వాలి అనే టెన్షన్తో కొందరేమో హస్బెండ్ని ఏం అడగలేక, చిన్న థింగ్స్ కొనుక్కోలేక, అరే అడిగితే ఏమంటారు అనే భయంతో చాలా విధంగా సఫర్ అవుతారు. అట్లా నేను కూడా ఒకదాన్ని, నేను చాలా సఫర్ అయ్యేదాన్ని స్టార్టింగ్లో. ఏమన్నా అడగాలంటే భయం వేసేది నాకు. మీకు తెలుసు నాకు చికెన్ అంటే ఎంత ఇష్టం, పిచ్చి నాకు. అట్లాంటి నేను స్టార్టింగ్లో మహిని చికెన్ కొనిపించు అని అడగలేని స్టేజ్లో నేను ఉండేదాన్ని. లిటరల్లీ లవ్ మ్యారేజ్ అయినా సరే, లవ్ అంటే మా ఇంట్లో నేనున్నాను, వాళ్ళ ఇంట్లో ఆయన ఉన్నాడు. ఫోన్లలో అమ్మాయిని పడేయడానికి 1,00,000 చెప్తారు. బట్ ఈక్వల్గా మేమిద్దరం ఒక దగ్గర ఒక ప్లేస్లో ఉన్నప్పుడు అదనేది నాకు అంత లిబర్టీ లేదు మహి దగ్గర. ఫోన్ వరకు అంతా వచ్చింది, కానీ ఒకేసారి పెళ్లి చేసుకొని వచ్చాక నాకు అంత అర్థం కాలేదు. మొత్తం నా లైఫ్ అంతా తీసుకెళ్ళి మహి చేతిలో పెట్టినట్టు, నా లైఫ్ ఏమవుతుందో ఏంటో, నేను ఏం అడగాలో, ఏం మాట్లాడదు చాలా భయపడేదాన్ని మహికి. లిటరల్ ఈ మధ్య కొద్దిగా ధైర్యం వచ్చి వీడియోస్లలో అట్లా కౌంటర్స్ వేసుడు అట్లా చేస్తున్నాను తప్పితే చాలా భయం వేసేది. ఆయన ఇలా చూసినా సరే భయపడేదాన్ని, గట్టిగా ఏదైనా నరిచినా ఏడ్చుకుంటూ కూర్చునేదాన్ని. అలాంటిది నాకు ఎంతో ఇష్టమైన చికెన్ అడగాలంటే కూడా నాకు భయం వేస్తుంది. నాకు అనిపించేది, నేను కూడా డ్యూటీకి వెళ్తే నా దగ్గర కూడా డబ్బులు ఉంటే ఏదైనా కొనుక్కోవచ్చు కదా, ఏమైనా తినొచ్చు కదా, ఏమైనా చేయొచ్చు కదా, ఆప్షన్ చాలా ఉండే. స్టార్టింగ్ నుంచి కూడా అడిగిన, మహి నేను డ్యూటీకి వెళ్తా, వద్దు అంటే నాకు తను దేనికి రెస్పెక్ట్ చేయకుండా, అబద్ధం చెప్పకూడదు. నువ్వు ఏం తింటానన్నా తిను అని చెప్తాడు, నువ్వు ఏం కొనుక్కుంటానన్నా కొనుక్కో అని చెప్తాడు. కానీ అది నేను ఫీల్ అయ్యేదాన్ని, నేను ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యేదాన్ని. అమ్మో ఇప్పుడు ఇది కొనిపియు అని అంటే, ఇదే నీ ఇంటి దగ్గర దున్నపోతలా కూర్చొని ఇవి కొనిపి అవి కొనిపి అంటుంది, వర్క్ చేసేవాడికి తెలుస్తుంది అంటాడేమో అని ఆయన అనుకుంటాడేమో అని నేను అనుకునేదాన్ని. నేను అట్లా ఫీల్ అయ్యేదాన్ని. ఇట్లా నాలా చాలా మంది ఫీల్ అవుతారు. సో అట్లయితే అస్సలు ఫీల్ అవ్వకండి. ఎందుకంటే వాళ్ళు బయట ఎలా వర్క్ చేస్తున్నారో వాళ్ళ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి మనం కూడా ఇంట్లో అంతే వర్క్ చేస్తున్నాం. మనకు శాలరీ రావట్లేదు, వాళ్ళకి శాలరీ వస్తుంది. నిజానికి వాళ్ళ శాలరీలో 75% మనకే వర్తిస్తుంది అది. ఎందుకనంటే వాళ్ళు అంత ఆరోగ్యంగా, అంత బాగా వాళ్ళు డ్యూటీ చేసుకుంటున్నారంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో ఉండి చేస్తుంది. మనము ఒక మూవీలో హీరోయిన్ చూస్తారు, కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో ఎంతమంది వర్క్ చేస్తారు, ఎంత కష్టపడుతుంది మనకి ఎవరికి కనిపించదు. జస్ట్ హీరోయిన్ మాత్రమే కనిపిస్తారు, వీళ్ళే గొప్ప అనుకుంటారు. ఈ విషయంలో కూడా అంతే, మనం వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో ఎంత వర్క్ చేస్తున్నాం ఎవరికి కనిపించదు. వాళ్ళు కష్టపడుతున్నారు, వాడు జాబ్ చేస్తుండు, వాడు ఇది చేస్తున్నారు మాత్రం అందరికి కనిపిస్తుంది. కాబట్టి అట్లా. సో ఫస్ట్ మీ హస్బెండ్ దగ్గర ఉన్న అది ఏమంటారు ఇన్సెక్యూర్ ఉందో అదైతే తీసి పడేయండి. ఇలాంటి జాబ్స్ అయితే వాటిని నేనైతే ఎంకరేజ్ చేయను. మీరు కూడా ఎవరన్నా వచ్చి చెప్పినా నమ్మనైతే నమ్మకండి. ఎందుకంటే
ఇప్పుడు నాదొక 500 అనుకోండి. నా ఒక్కదానిదైతే 500, ఒక 10 మెంబర్స్‌దైతే, ఒక 20 మెంబర్స్‌దైతే, ఒక 30 మెంబర్స్‌దైతే ఇట్లా మొత్తం అన్ని స్కామ్‌లు జరుగుతాయి. మనం ఏదో చేద్దామన్న ఆలోచన నాకు తెలుసు. చాలా మంది చాలా సఫర్ అయితారు. అరే! ఏదో ఒక విధంగా హెల్ప్ చేద్దాం. ఇద్దరం కష్టపడితే ముందుకెళ్తాం. కొందరికి చిన్న పిల్లలుండి బయటికెళ్ళలేను కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఈజీగా ట్రాప్‌లోకి వెళ్ళిపోతా ఉంటామన్నట్టు. అట్లాంటివయితే ట్రాప్‌లోకి వెళ్ళకండి. ఒకవేళ వాడికి జాబ్ అవసరం ఉండి, మనుషులు అవసరం ఉంటే మనకు డబ్బులిస్తాడు గైస్. మనం ఎందుకు డబ్బులు కట్టాలి? జాయినింగ్ ఫీజ్ మనం ఎందుకు పెట్టాలి? మళ్ళీ టార్గెట్ అంటారు, జాయినింగ్ ఫీజ్ అంటారు. కొద్దిగా ఆలోచించుకోండి. ఆలోచించుకొని అలాంటి జాబుల్లోకి వెళ్ళండి. నేను చాలా డేస్ నుంచి నేనెప్పుడు లాస్ట్ మంతే ఈ వీడియో చేయాల్సింది. బట్ అట్లా ఈ గొడవలు, ఆ గొడవలు పడి ఆగిపోయిందన్నట్టు. మళ్ళీ ఈరోజు చెప్దామని చెప్పేసి వచ్చి చెప్తున్నా. ఇట్లాంటివయితే నమ్మొద్దు. నాకు అర్థమవుతుంది. బట్ ఇది మీకు నిజంగా జాబ్స్ కావాలంటే అమెజాన్ గానీ, అంటే మీషో ఇప్పుడు చాలా ఆఫర్స్ వస్తున్నాయి. ఇంటర్వ్యూస్ పడతాయి. గూగుల్ సెర్చ్ చేయండి. ఇంటర్వ్యూస్‌లోకెళ్ళండి. అటెండ్ అవ్వండి. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉండండి. అంతేగాని ఆన్‌లైన్‌లో వచ్చి వీళ్ళు ప్రమోట్ చేసి, వాళ్ళు ప్రమోట్ చేసి ఇది ఇట్లుంటది, అట్లుంటది అని చెప్తే మ్యాక్స్ టు మ్యాక్స్ నమ్మకండి. ఫస్ట్ డబ్బులివ్వొద్దు. అండ్ మన సర్టిఫికేట్స్ కూడా ఎవ్వరికీ సెండ్ చేయొద్దు. చాలా వరకు చెప్తున్నా. ఆధార్ కార్డ్ కూడా సెండ్ చేయొద్దు. చాలా స్కామ్‌లు జరుగుతున్నాయి. రీసెంట్‌లీ గోల్డ్ ముంబైలో ఎంత స్కామ్ జరిగింది చూసిర్రు కదా! న్యూస్ అంతా ఫాలో అయ్యి ఉంటారు కదా! అందుకే అప్పుడప్పుడు న్యూస్‌లు ఫాలో అవ్వండి గైస్. చాలా అంటే చాలా మంచిది. మనకొక అవేర్‌నెస్ వస్తది. ఎవరైనా ఏదన్నా మనకొచ్చి ఇదుంది అనంటే దాన్ని పర్టిక్యులర్‌గా అడగండి. మనీ పే చేయండి అంటారు కదా! ఎందుకు పే చేయాలి? దేనికి పే చేయాలి? టార్గెట్ ఎంతుంటది? ఏం అవసరం? దీనివల్ల యూజ్ ఏంది? ఎందుకు? అని చెప్పేసి ఒకటికి 10 క్వెషన్స్ 10 సార్లు ఎయండి. అంతే. మీ దగ్గర సేవింగ్‌లో పెట్టుకున్న అమౌంట్ అంతా తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి, తర్వాత ఇప్పుడు మనకి డబ్బులు పోగొట్టాక హస్బెండ్‌లు చాలామంది పోతే పోనీలే అనే వాళ్ళకంటే గూడా ఎందుకు పోగొట్టినావు? నీకు చేత కాలేదు, నీకు అవసరమే ఇది, అది అని మళ్ళీ మీకే బ్లేమ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. అది కూడా బ్లేమింగ్ మనమే తీసుకోవాలి. సో జాగ్రత్త ఉండండి. అట్లాంటి స్కామ్‌లోకి అయితే వెళ్ళకండి. నేనైతే అస్సలు ఎంకరేజ్ చేయను. ఎస్పెషల్లీ ఈ మధ్య కాలంలో వచ్చిన జాబ్‌లన్నిటికి కూడా మనమే మనీ పే చేయాలంట. ఒకరు 500 అంటారు, ఒకరు 1000 అంటారు, ఒకరు 2000 అంటారు, ఒకరు 5000 అంటారు. నాకు ఇంకొకటి అర్థం కాని ఆపర్చునిటీ ఏంటంటే రీసెంట్‌లీ ఒకటొచ్చింది. అది నాకు ఆన్‌లైన్‌లో రాలేదు. అంటే తెలిసిన వాళ్ళు సజెస్ట్ చేశారు నన్ను. అయితే ఆళ్ళకి అడిగితే డాక్టర్ అంట. ఏదో రిసెప్షనిస్టు అది ఇంట్లో ఉండి చేసుకోవచ్చమ్మా అనేసని అన్నారు. అంటే ఓకే. ఇంట్లో అయితే నేను చేస్తాను. ఈయనకి తెలియకుండా, మా సార్‌కి తెలియకుండా చేద్దాం అనుకున్నాను నేను. ఇంట్లో అయితే నీకు నచ్చిన టైం నువ్వు కేటాయించొచ్చు. ఒక 3 అవర్స్ చేస్తే సరిపోతది. 9000 తీసుకోవచ్చు మంత్లీ అని అన్నారు. అయితే నేనేమనుకున్నా, ఈయనకి చెప్పకుండా ఈయన వర్క్‌కెళ్ళిన టైంలో నేను చేద్దామని చెప్పేసి నేను అనుకున్నా. అమ్మ బావుందిలే, ఇదేదో బాగుంది ఆప్షన్, ఇదేదో బాగుందని చెప్పేసి ఫుల్‌గా అనుకున్నాక వాళ్ళన్నీ ఓకే. ఏం ప్రాబ్లమ్ లేదు, ఏం అవసరం లేదు. నీ సర్టిఫికేట్స్ అన్నీ సెండ్ చేయి. ఏమంటారు, నువ్వు జాయినింగ్ ఫీజ్ 5,000 కట్టు చాలు అని అంటారు. 5,000 ఎందుకు మేడం? నేను వచ్చేదే జాబ్ కోసం కదా! నేను వచ్చేదే మీ దగ్గరికి డబ్బుల కోసం. మళ్ళీ నేను వచ్చి నీకు డబ్బులు ఇవ్వడం ఏంటి అని అంటే, లేదమ్మా నువ్వు ఫస్ట్ 5,000 కట్టాలి. తర్వాత నీకు మంత్లీ నీ అమౌంట్ నీకు పడుతుంది. నువ్వు ఎలాంటి ప్రూఫ్స్ ఇవ్వకపోయినా అవసరం లేదు. నీకు జస్ట్ మేము ఒక లిస్ట్ పంపిస్తాం. వాటిలో కాల్ చేసేసి వాళ్ళకి మన ప్రొడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంతే అనేసి అన్నా. సరే ఇవన్నీ ఓకేగా, నేనైతే ఏం డబ్బులు ఇవ్వను అని చెప్పేసి నేను అన్నాను. అంటే నా దగ్గర ఏం డబ్బులు లేవు మ్యామ్, మళ్ళీ ఇంట్లో కూడా తెలియకుండా నేను జాబ్ చేయాలనుకుంటున్నాను. కావాలంటే నా సాలరీ వచ్చాక అందులో నుంచి అవి కట్ చేసుకొని మిగతావి నాకు ఇవ్వండి అని కూడా చెప్పాను నేను. లేదు మీరు ఫస్ట్ 5,000 కట్టేసే మీరు జాయిన్ అవ్వాలి అని చెప్పేసి అని అన్నారు. ఇంకా తర్వాత ఏంద్రా ఇట్లా అడుగుతున్నారు వీళ్ళు, నాకు ఫీజులు ఎగిరిపోయినాయి. ఇంకా అదేంది, నేను వెళ్ళేదే డబ్బుల కోసం అయితే మళ్ళీ నన్ను రివర్స్ డబ్బులు అడుగుతారేంటి? ఇవేం జాబ్స్ నాకు అర్థం కాలేదు. అన్ని ఫేక్ జాబ్స్ ఉంటాయి. ఫేక్ జాబ్స్ ఉంటున్నాయి. సో దయచేసి హౌస్ వైఫ్లకే ఎక్కువగా చెప్తున్నాను. నాకు తెలుసు మీ ప్రెషరు, మీ పెయిన్ నాకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను కూడా పెయిన్ ఫేస్ చేస్తున్నాను కాబట్టి. హస్బెండ్కి తెలియకుండా మనం ఏం చేయలేము. హస్బెండ్ సపోర్ట్ లేకుండా ఏమంటే ఏం కూడా చేయలేము. నేను కూడా పొడి చేద్దాం, ఏదేదో చేసేద్దాం అనుకున్నాను. నా లైఫ్లో నేను కూడా చాలా డ్రీమ్స్, చాలా అంటే చాలా ఉండే. ఇక హస్బెండ్ సపోర్ట్ లేకుండా మేము ఏం చేయలేము. తనకి ఒక మెంటాలిటీలో ఉన్నాడు, నాకు ఉంటుంది. ఇద్దరు ఎవరికి ఉంటుంది చెప్పు? ఇంట్లో కూర్చొని హ్యాపీగా తిని పడుకోమ్మా, నీకు అన్ని ఇప్పుడు మహి ఏం చెప్తాడు, నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు, నీకు నచ్చింది వండుకో, నీకు నచ్చినట్టు నువ్వు ఇంట్లో హ్యాపీగా మహారాణిలాగా ఉండు అని చెప్తాడు. అది నాకు మంచిదే కదా. నేనే బలవంతంగా ఎందుకు చెప్తాను? నేను డ్యూటీకి వస్తాను, నేను డ్యూటీకి వెళ్తాను, అక్కడ పోయి ఎవరెవరితో మాటలు పడాలి, ఫిజికల్ హరాస్మెంట్ తీసుకోవాలి, ఏమేమో అంటారు, అరుస్తారు, తిడతారు, అన్ని భరించుకొని ఎందుకు చేస్తాం జాబ్స్? అరే హస్బెండ్కి కొద్దిగా సపోర్ట్ ఉంటుంది, ఫ్యూచర్లో కొద్దిగా సేవింగ్ అమౌంట్ ఉంటుంది, ఏదైనా ప్రాబ్లం వస్తే మాకు యూజ్ అవుతుంది, ఇంకొకరి దగ్గరికి వెళ్ళి అడుక్కోవాల్సిన పరిస్థితి ఉండదు అనే ఒకే ఆప్షన్తోనే ఉంటాం మనము.
వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఈయన మైండ్ సెట్ ఈయనకుంది, ఇంకొక మైండ్ సెట్ ఇంకొకలాగా ఉంటుంది. సో దయచేసి మీ వైఫ్‌లను అర్థం చేసుకోండి. ఇట్లాంటివి కాకుండా బయటికెళ్ళి ఒక 9కైనా 5కైనా ఏదైనా మనం వెళ్ళి ఫిజికల్‌గా వర్క్ చేసేది ఒకలాగా ఉంటది. ఆఫ్‌లైన్ వర్క్ చేసేది ఒకలాగా ఉంటది. దయచేసి అర్థం చేసుకోండి. మనీ అని మీ దగ్గరికి ఎవరన్నా వస్తే మాత్రం 1 రూపీ కూడా కట్టకండి. మాకు కావాలంటే మాకు జాబ్ ఇవ్వండి, మాకు ఫస్ట్ సాలరీ పడ్డాక అందులో నుంచి ఇస్తామని చెప్పండి. మనల్ని చాలా ఏం చెప్తారు, ఒప్పించడానికి ట్రై చేస్తూ ఉంటారు. దయచేసి అలాంటివి అయితే చేయకండి. ఇలాంటివి నేను చూసిన, నేను సోషల్ మీడియాలో ఉన్నాను కాబట్టి నాకు వస్తూనే ఉంటాయి ఆఫర్లు, చెప్తూనే ఉంటారు. వీక్లీ చాలామంది చెప్తూనే ఉంటారు. నాకు వద్దు, వీటి జోలికే వెళ్ళకూడదు అని చెప్పేసి నేను పట్టించుకొని జాగ్రత్తగా అంటే జాగ్రత్తగా ఉండండి గైస్. అండ్ స్కామ్లు కూడా చాలా జరుగుతున్నాయి. వాట్సాప్లో అన్నోన్ కాల్స్ వస్తే మాత్రం, వీడియో కాల్స్ వస్తే అస్సలు అటెంప్ట్ చేయొద్దు. చాలా అంటే చాలా స్కామ్లు జరుగుతున్నాయి. దయచేసి జాగ్రత్తగా ఉండండి ఇలాంటి విషయాలలో. మీరే ఎక్కువ హౌస్ వైఫ్లే చేస్తూ ఉంటారు. ఎందుకంటే నాలాగా బయటకు వెళ్ళి ఏం చేయలేక ఇంట్లో ఉండి ఏదో చేద్దాం, ఇంకేదో అవుదాం అని చెప్పేసి మనం మంచిగా ఆలోచిస్తాం, మన ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తాం. బట్ ఆపోజిట్లో వచ్చే వాళ్ళది అలా ఉండదు కదా. వాళ్ళు కూడా వాళ్ళ వర్షన్ ఆలోచించుకుంటారు తప్పితే మన వర్షన్ ఆలోచించుకోరు. సో దయచేసి వీటిలో అయితే జాగ్రత్తగా ఉండండి. నిజంగా అట్లా జెన్యూన్గా ఇట్లుండే జాబ్స్ ఏమన్నా ఉంటే, ఏదన్నా ఉన్నా ఒకవేళ నేను సెర్చ్ చేసినా నాకు దొరికినా నేను వచ్చి చెప్తాను తప్పితే, మనం ఫస్ట్ మీరు అక్కడికి వెళ్ళి మీరు డబ్బులు కట్టాలి అన్నప్పుడే బ్యాకప్ అయిపోండి అంతే. ఇంకా మీరు డబ్బులు కట్టాలి, మీరు ఇవి ఇవ్వాలి అవి ఇవ్వాలి అని అన్నప్పుడే బ్యాకప్ అయిపోండి. ఇంకా అవసరం కూడా లేదు అక్కడ. అది నిజంగా జెన్యూన్ అయినా అవసరం లేదనే చెప్తాను నేను. ఎందుకంటే డబ్బులు ఇచ్చాక ఇంకా అదేం జాబ్ నాకు అర్థమవుతలేదు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గైస్. మీ బుర్ర తిన్నానా ఏమో నాకు తెలియదు, మీ బుర్ర తిన్నానేమో. బట్ నేను చాలా 1 మంత్ నుంచి చెప్దాం అనుకుంటున్నా, బట్ చెప్పలేకపోతున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరు ఏదైనా పని చేసే ముందు మాత్రం 1కి 10 సార్లు ఆలోచించుకోండి. మీ పెయిన్ నాకు తెలుసు, మీ అవసరం నాకు తెలుసు. మీకంటే ఎక్కువ అవసరం నాకుంది, మీకంటే ఎక్కువ పెయిన్ నాకుంది. బట్ నేను అట్లాంటి చిన్న వాటిల్లోకి వెళ్ళాలనుకోవట్లేదు, వెళ్ళను. రీసెంట్లీ ఒకటి ఏమైందంటే ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను నేను. నా మొబైల్లో నుంచి 335 క్రెడిట్ అయిపోయింది అన్నట్టు. అయితే నేను బట్టలు ఉతుకుతున్నా, ఆ రోజు వ్లాగ్ కూడా చేస్తున్నా. బట్టలు ఉతుకుతుంటే వితౌట్ మై పర్మిషన్ నా అకౌంట్లో నుంచి మనీ అనేది క్రెడిట్ అయిపోయింది. అరే ఏంట్రా, నేను వచ్చేసరికి 16 మినిట్స్ అగో అని ఉంది, ఇలాగే ఉంది ఎగ్జాక్ట్లీగా. ఏంది ఎక్కడ క్రెడిట్ అయిపోయిందని అదే టైంలో టైంలో మహి కాల్ చేసి, మహి నా అకౌంట్లో నుంచి 330 క్రెడిట్ అయిపోయింది, ఎక్కడో పోయింది, ఎవరికో పోయింది. ఆ డీటెయిల్స్ కూడా చూపించట్లేదు, ఏదో ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి చూపిస్తుంది. నాకు డీటెయిల్స్ కూడా తెలియట్లేదు, నాకు అర్థమైతలేదు మహి అని చెప్పేసి అని అన్నా. సరేమా నేను వస్తాను, నువ్వేం టెన్షన్ పడకు అని అన్నాడు. వచ్చాకైనా ఇంకా సైలెంట్గా ఉంటున్నాడు. ఏమోలే పోనీలే, ఎక్కడో 330 నువ్వేమైనా కొన్నావా, నువ్వేమైనా చేసావా చెప్పు అనేసి అంటున్నాడు. ఏమైనా కొన్నావా, ఎక్కడైనా పే చేసావా చెప్పు అనేసి అంటున్నాడు. నేను ఎక్కడ పే చేయలేను, నా చేతిలో కూడా మొబైల్ లేదు, నొక్కుకొని పోవడానికి కూడా లేదు, సీక్రెట్ లాక్ ఉంటుంది, పాస్వర్డ్ ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా. నాకు అసలు ఫీజులు ఎగిరిపోతున్నాయి, ఎలా పోయిందిరా, మొబైల్ కూడా చేతిలో లేదు, వితౌట్ మై పర్మిషన్ ఎలా క్రెడిట్ అయిపోతుంది, ఎలా పోతుంది, ఫుల్ టెన్షన్ పడుతున్నా. మహినేమో పూలు తీసుకున్నా, నేనేమన్నా అంటున్నానా నిన్ను, నేనేమన్నా తిడుతున్నానా, డబ్బులు పోగొట్టావు అది ఇది అని చెప్పి, ఎందుకు అంత సైక్ అయిపోతున్నావు, ఎందుకంత ఇట్లా ఓవర్ టెన్షన్ అయిపోతున్నావు అని అంటుండే. నాకు భయం వేస్తుంది. అంటే నా పర్మిషన్ లేకుండా నా అకౌంట్లో నుంచి డబ్బులు వెళ్తే అది చిన్న విషయం కాదు కదా. మహి ఏం చూస్తుండే, 330 కదా, ఎందుకు అంత పిచ్చి దానిలోకి చేస్తున్నావు అనేసి అంటుండు. ఆయన 330 మాత్రమే చూస్తుండు. నేను అక్కడ చూస్తుంది ఏంది, వితౌట్ మై పర్మిషన్ నా అకౌంట్లో నుంచి మనీ అనేది పోయింది, నా పర్మిషన్ లేకుండా నా అకౌంట్లో నుంచి మనీ పోయింది. నేను అది చెప్తున్నా, అదైనా అర్థం చేసుకుంటలేడు. 330కే ఎందుకు అట్లా చేస్తున్నావు, లైట్ తీసుకొని నేను ఏమన్నా అంటున్నానా, నేను తిడుతున్నానా, ఈ వేలోనే ఉన్నాడు. లిటరల్ ఆ రోజు ఎంత గట్టిగా అరిచానంటే నాకు ఫీజులు ఎగిరిపోయిన, గట్టిగా అరిచా. ఫస్ట్ టైం లైఫ్లో మహి పైన అంత గట్టిగా అరవడం, నేను అంత సీరియస్ అవ్వడం. నేను సీరియస్ అవుతుంటే మహీనే భయపడ్డాడంట. పక్కన చుట్టుపక్కల ఇంటి వాళ్ళందరూ షాక్ అయిపోయారు. ఎందుకంటే ఎప్పుడు మహి నన్ను తిట్టడం, మహి నా పైన అరవడం, నేను ఏడ్చుకుంటూ కూర్చోవడం తప్పితే ఇన్ని డేస్లలో ఇన్ని మనసులలో ఒక్కసారి కూడా నేను ఆయన మీద అరవలేదు. నేను ఎప్పుడు అరవను కూడా. నాకు ఎక్కడైనా ఎక్కువ కోపం ఏదన్నా వచ్చినా సరే సైలెంట్ కూర్చుంటాను, సాంగ్స్ వింటాను, బయటకు వెళ్తాను, నార్మల్గా వస్తాను తప్పితే అరవను ఎక్కువ. అసలు మహి పైన అయితే వాయిస్ కూడా రేస్ చేయను. ఎందుకంటే ఇంకా ఆయన నా మాటనే వినాలి, ఎవరి మాట వినొద్దు అనే మైండ్ సెట్లో ఆయన ఉంటాడు. ఆయన తప్పు చెప్పినా ఆయన చెప్పిందే రైట్, ఆయన రైట్ చెప్పినా ఆయన చెప్పిందే రైట్. ఇద్దరం వాదిస్తూ ఉంటే గొడవలు పెద్దగా అవుతాయి అని నేను గొడవలు అప్పటికే ఆపేస్తాను. నేను ఎక్కువ బ్రెయిన్కి వేసుకోను, సరే తిట్టినా సరే అని చెప్పి సైలెంట్గా ఉంటా. బట్ ఫస్ట్ టైం నేను అంత గట్టిగా అరుస్తే ఆయన కూడా లిటరల్లీ ఆగి షాక్ అయిపోయాడంట. అంటే నాకు అంత భయం వేస్తున్నది. ఎన్ని స్కామ్లు జరుగుతున్నాయి. రీసెంట్లీ చూసారా, ఒక అబ్బాయి ఎక్కడ
జగిత్యాలో ఎమోసం అక్కడంటే ఏం చేశారంట 65 లోన్ మీకు లోన్ ఇస్తామని చెప్పేసి చెప్పారంట. 65 ఆర్ 50K లోన్ ఇస్తామని చెప్పేసి లోన్ తీసుకున్నాక వాళ్ళ అకౌంట్కు క్రెడిట్ అయిన అమౌంట్ 25K. బట్ ఇప్పటికీ లిటరల్లీ 65K నువ్వు లోన్ తీసుకున్నావని బ్లాక్మెయిల్ చేసి కాల్స్ చేస్తూ ఎంత ఫిజికల్ హరాస్మెంట్ చేస్తున్నారు, మెంటల్ హరాస్మెంట్ చేస్తున్నారు అతనికంటే. ఇంకా లిటరల్లీ 25K అయిపోయినాక ఇప్పటికీ డ్యూలు కడుతూనే ఉన్నాడంట. రీసెంట్లీ న్యూస్ వచ్చింది. సో ఇట్లాంటి స్కామ్లు జరుగుతున్నాయి మన పర్మిషన్ లేకున్నా కానీ. సార్ మీ అకౌంట్లోకి మై 1000 రూపీస్ వచ్చినాయి మావి అని చెప్పేసి చెప్పగానే మనం ఓటీపీ ఎంటర్ చేయగానే వాళ్ళు ఓటీపీ క్యాల్కులేట్ చేసేయడము, మన అకౌంట్లో నుంచి అమౌంట్ అంతా క్రెడిట్ చేసేయడము. ఇవంతా నాకు భయం వేస్తుంది. మళ్ళీ మైనస్ అమౌంట్ ఏమన్నా పెడతారా అని చెప్పేసి ఫుల్ లిటరల్లీ ఇవన్నీ గుర్తుకొచ్చి నాకు బాడీ అంతా షవర్ అవుతుంది. ఆయన లైట్ తీసుకునేసరికి నేను ఇంకా కంట్రోల్ చేసుకుని గట్టిగా అరిచాను. ఇంకా తిట్టేసరికి ఇంకా లిటరల్లీ అప్పుడే బ్యాంక్ వాళ్ళకి కాల్ చేసాం. బ్యాంక్ వాళ్ళకి కాల్ చేసి ఫుల్గా వేసేసుకున్నాం, ఫుల్గా తిట్టేసాం. నేను నా ఇంటి నుంచి నా 10 అకౌంట్స్ ఉన్నాయి, నేను మొత్తం అకౌంట్స్ అన్ని విత్డ్రా చేపిస్తా, ఏంది ఇది అది ఇది అని గట్టిగా అరిచేసరికి మ్యామ్ మీ దగ్గర నుంచే మీ హ్యాండ్లో నుంచే క్రెడిట్ అయింది, అది బ్యాంకు నుంచి అయితే ఎలాంటి డీటెయిల్స్ బయటికి వెళ్ళవు, మీ వల్లనే అయింది, ఇది మీదే అని చెప్పి సరే ఏంది ఆ డీటెయిల్స్ అన్నీ ఫుల్గా చెప్పండి నేను కస్టమర్ కేర్కి అని చెప్పేసి కాల్ చేస్తే అప్పుడు తెలిసిందల్లా ఏంటంటే హైలైట్ జోక్ ఏంటంటే అది నా మిస్టేకే, నా వల్లే క్రెడిట్ అయిపోయింది. ఎట్లా అని అంటే నేను హాట్స్టార్ అప్పుడు సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు ఆటోపే అనే ఆప్షన్ ఆఫ్ చేయలేదు అన్నట్టు. మనం ఆ ఆప్షన్ ఆఫ్ చేయకపోతే ఎవ్రీ మంత్ వితౌట్ మన పర్మిషన్ క్రెడిట్ అవుతూనే ఉంటుంది అన్నట్టు మనీ. నేను అది ఆన్ ఉందా ఆఫ్ ఉందా చెక్ చేసుకోలేనప్పుడు ఎప్పుడో బిగ్ బాస్ వచ్చేటప్పుడు పెట్టాను కదా. ఇక అట్లా 3 months కంప్లీట్ అయిపోయినాక మళ్ళీ ఇప్పుడు లాస్ట్ మంత్ ఏమో క్రెడిట్ అయిపోయింది. ఇంకా తర్వాత అప్పుడు హాట్స్టార్ అని కూడా ఏం సంబంధం లేదు, ఏదో ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక పర్సన్ నేమ్ వచ్చింది. అట్లే ఫుల్ టెన్షన్ అయింది. నాకు నిన్న తిన్న కర్రీ ఇప్పుడు గుర్తుంటుంది, అప్పుడెప్పుడో పే చేసింది నాకు గుర్తు కూడా లేదు. ఫుల్ భయం వేసింది. ఇంకా తర్వాత డీటెయిల్స్లలోకి వెళ్తే ఇట్లా కట్ అయిపోయింది అని చెప్పేసి చెప్పారు. అప్పుడు కొంచెం పీస్ఫుల్గా అయిపోయి మళ్ళీ అప్పుడు బ్యాంకుకి కాల్ చేసేసి మొత్తం అంతా క్యాన్సిల్ చేసేసినాం. ఇంకా మళ్ళీ అన్నీ క్యాన్సిల్ చేసేసి 1కి 2 సార్లు డిక్లేర్ చేసుకొని అప్పుడు సైలెంట్గా ఉన్నా. ఇప్పుడు మనము అప్పు తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ మన పైన అప్పు వస్తుంది, అది ఆలోచించుకోండి. మన అకౌంట్ తెలియకుండానే మైనస్లలో పడుతుంది, మన అమౌంట్ తెలియకుండానే క్రెడిట్ అయిపోతుంది వేరే వాళ్ళకు. చిన్న మిస్టేక్ చాలా హ్యాక్ చేస్తున్నారు. మొత్తం అందరూ అంటారు కదా మా దగ్గర ఏం డబ్బులు ఉన్నాయిలే మేమేం చేస్తాము, డబ్బులు ఉన్నోడికి ఒక లెక్క అని అంటారు, కానీ డబ్బులు లేని వాళ్ళనే టార్గెట్ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే మనమే సెల్ఫ్ రెస్పెక్ట్ అది ఇది అంటాం కాబట్టి మన కాల్ లిస్ట్లో ఉన్న నెంబర్లు అందరికి కాల్ చేసి మనల్ని బ్లాక్మెయిల్ చేయడం, మన ఫేస్ తీసుకెళ్ళి న్యూడ్ ఫొటోస్కి పెట్టడం, ఇలాంటి బ్లాక్మెయిల్స్ చాలా వస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. మన అకౌంట్లో నుంచి 1 రూపీ కట్ అయిపోయినా సరే ఇది ఎందుకు కట్ అయిపోయింది, దేనివల్ల కట్ అయిపోయింది, ఏంది అని తెలుసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ అయితే ఖచ్చితంగా మన మీద ఉంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఏ టైంలో అయినా సరే మన అకౌంట్ నుంచి 1 రూపీ కట్ అయినా సరే ఇది 1 రూపీయే కదా అని మాత్రం వదిలేదు. అది ఎందుకు కట్ అయింది, ఎవరి వల్ల కట్ అయింది, దేనికి కట్ అయింది, ఇది క్లారిటీ అయితే తెలుసుకోండి. నాకైతే రీసెంట్గా నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసి ఆ రోజు నేను పడ్డ టెన్షన్ భయము అసలు చెప్పలేను. నేనైతే లిటరల్లీ ఇంట్లో నుంచి మ్యారేజ్ అయిన స్టార్టింగ్లో ఎంత టెన్షన్ పడ్డానో ఆ రోజు అంత టెన్షన్ పడ్డాను రీసెంట్గా ఈ వీక్లోనే. సో చెప్తున్నాను, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఇవి 2 విషయాలలో. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కువ మాట్లాడినా ఏమో చెప్పబుద్ధి చెప్పేసిన. బాయ్.